టీటీడీ అన్ని ఆలయాల్లో నిత్య అన్నదానం, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. కాకినాడ మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన డిప్యూటీ సీఎం, సమస్యలను గుర్తించారన్న పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తున్న ఓజీ క్రేజ్, థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ సందడి. ముప్పై 35 ఏళ్ల తర్వాత బతుకమ్మ కుంటకు జీవం, రేపు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం, అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాధాకృష్ణ. తిరుపతికి వెళ్లిన మంత్రి నారా లోకేష్, స్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. రైతులకు యూరియా దొరకటం లేదన్న జగన్, యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణ. ఓజీ టీషర్ట్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోండా ఉమా, ఓజీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్ష. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్థిక మంత్రి. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్, విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని డిమాండ్. ప్రత్యేక హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, వైసీపీ బలోపేతానికి కలిసి పనిచేయాలన్న వైవి సుబ్బారెడ్డి. హెల్త్ కేర్ గ్లోబల్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధరబాబు, మొదటిసారి హైదరాబాద్లో ఏర్పడటం గర్వకారణమని వెల్లడి. రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం, కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం, బండి సంజయ్ ఆహ్వానం మేరకు రావడం జరిగిందని స్పష్టీకరణ. వరంగల్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, సంస్కృతి సంప్రదాయాలతో జరుపుకోవాలని సూచన. దీపావళికి ముందే అంతరిళ్లలోకి లక్ష్మీదేవి వచ్చేసింది, జీఎస్టీతో వస్తువుల ధరలు తగ్గుతున్నాయన్న ఎంపీ లక్ష్మణ్. మధ్యతరగతి కుటుంబాల కోసం మోదీ జీఎస్టీ తగ్గించారు, అభివృద్ధిలో బీజేపీ ముందుంటుందన్న ఎమ్మెల్యే హరీష్ బాబు. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు, వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని ఆగ్రహం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోలకు భారీ షాక్, పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట బోయపాడు గ్రామస్తుల ధర్నా, బల్క్ డ్రగ్స్ పార్క్ పెట్టొద్దంటూ రోడ్డుపై నిరసన. మేడిపల్లి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసులో పురోగతి, 5 అరెస్ట్, 4 కోసం గాలింపు. కర్నూలులో కానిస్టేబుల్ కృపానందం అరెస్ట్, బంగారం 15,000 రూపాయల నగదు చోరీ చేసిన పోలీస్. బెట్టింగ్ యాప్ కేసులో సోను సూద్పై ఈడీ ప్రశ్నల వర్షం, 7 గంటలకు పైగా విచారించిన అధికారులు. ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం, 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ గెలుపు.